ఉత్తరాంధ్రపై నిజంగా అంత ప్రేమ ఉంటే విశాఖ నుంచి పోటీ చేస్తానని జగన్ ఎందుకు ప్రకటించడం లేదు? వేట ఎలా ఉండబోతుందో మేము చూపిస్తాం. 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. ఆట నువ్వు మొదలు పెట్టావు, వేట ఎలా ఉండబోతుందో మేము చూపిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలాసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, విశాఖ రాజధాని కాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మోసం చేస్తున్నారు. మరి నేను పలాస పర్యటనలో ఏదో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏదో ఆయన పడి ఏడుస్తున్నారని చెప్పి ఒక తప్పుడు మాటలు మాట్లాడారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేతకాని ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి, ఒక పనికిమాల ముఖ్యమంత్రి, ఒక బేలు ముఖ్యమంత్రి ఈరోజు ఇంకో 100 రోజుల పాలన పూర్తవుతుందిగా నేను అభివృద్ధి చేస్తుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పి చాలా హాస్యాస్పదంగా మాట్లాడారు. ఈరోజు ఆయన మీటింగ్ పెడుతుంటే స్కూల్ విద్యార్థులు మానిపించి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మీటింగ్ తీసుకుంటే నిజంగా సిగ్గుచేటు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సరే జనం చీకొడుతున్నారు, సిగ్గు లేకుండా వెళ్తున్నారు మీటింగ్కి. వీళ్ళని ఒకటే పిలిపిస్తున్నాను, ఉత్తరాంధ్ర ప్రజలకి ఏం చేసి అడుగుతున్నారు. మరి నాడు ఎన్టీఆర్ సదస్సు మంత్రి పథకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలకే లీటర్ వాటర్ ఇచ్చారు. మరి అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే అన్నం పెట్టారు. ఇవన్నీ తీసేసి ప్రజల్ని ఫుట్బాల్లో ఆడుకుంటున్నావు. మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నావు. అసలు బీసీ కార్పొరేషన్ పెట్టి 56 కార్పొరేషన్ పెట్టి ఏం పీకే అడుగుతున్నాను. ఈరోజు నువ్వు ఏమీ చేయకుండా కార్పొరేషన్ మొత్తం నేను మోసం చేసి ప్రజల్ని మబ్బి పెడుతున్నావు. ఈరోజు మేము ఒకటే పిలిపిస్తాం, ప్రజలారా మేల్కోండి. ఈ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అధికారం కోసం పాటుపడుతున్నారు. ఈరోజు 4 సంవత్సరాలు పాలన ఇస్తే 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. చంద్రబాబు దిగిపోయినప్పుడు ఈ రాష్ట్ర అప్పు 2,72,000 కోట్లు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కలెక్టరేట్, రైతు బజార్లు, ఎంఆర్ఓ ఆఫీస్ అన్ని తాగడ పెట్టారు. ఒక ముఖ్యమంత్రి అనే ప్రభుత్వ కష్టంగా ఉండాలి తప్ప ఆశలు తాగడ పెడతారు. నేను ఒకటే పిలిపిస్తాను, నిజంగా ఉత్తరాంధ్ర మీద అంత ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర మీద ఎందుకు పొడిచు? నీకు దమ్ము ఉంటే విశాఖ పొడిచి చూస్తాం. నీకు దమ్ము లేదు కానీ కవులు చెప్తున్నావు. మాట్లాడితే రాయలసీమ సింహం, రాయలసీమ సింహం అంటున్నావు. నువ్వు నిజంగా రాయలసీమ సింహం అయితే రేపు వచ్చే ఎలక్షన్లో ఉత్తరాంధ్ర నుంచి విశాఖని పొడి చేస్తాను చెప్పు. నువ్వు పిల్లలకి చెప్పు, నేను నీ పొడిని వస్తాను. నీ పైన నేనే పొడి చేసి నిన్ను ఓడించి తెలుగు నిలబెడతాను. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ తప్పు చేయకుండానే నువ్వు జైల్లో పెట్టావు. ఈరోజు ఎలక్షన్ గెలవడం కోసం ఓటు తొలగించావు. 20 లక్షల ఓటు తొలగించి ఇవాళ డ్రామాలు ఆడుతున్నావు. మాట్లాడితే ఏదో గెలిచేస్తా ఉంటున్నావు. 170 స్థానాలు ఓడిపోతున్నావు. రేపు ఎలక్షన్ ఆఫీస్ రాగానే నీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. అది ఒకటే పిలిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి పైన సెక్షన్ 124A, సెక్షన్ 409, సెక్షన్ పెట్టి డిమాండ్ చేస్తాం. ఇది చేసిన అభివృద్ధి అంతా కాదు. ఒక బెయిల్ పైన వ్యక్తి రేపు ఎలక్షన్లో పోటీ చేయడానికి అన్నట్టు పెడితే డిమాండ్ చేస్తాం. ఎందుకంటే 2014 చేశాడు, 19 చేశాడు, 10 ఏళ్ళు బెయిల్ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని జైలుకి పంపాలని కోరుతారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి బేషత్గా క్షమాపణ డిమాండ్ చేస్తారు. 30,000 మంది మహిళలు మిస్ అవుతే ఏం మాట్లాడలేదు. ఈవేళ కేవలం ఈ రాష్ట్రాన్ని దూరం మాట్లాడుతాం. ఇలాంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి తరిమి కొడదాం, తెలుగుదేశం కాపాడదాం, తెలుగుదేశం పార్టీని గెలిపించి ఇది అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి చావు లేదు. ఏ రాష్ట్రంలో దేశమైనా సమాజమే దేవాలయం, ప్రెసిడెంట్ ఏకైక పార్టీ ఎన్టీఆర్ ఈ దేశానికి ఆదర్శం. అందువల్ల ఎన్టీఆర్ పార్టీకి చావు లేదు. రేపు వైకాపా పార్టీ మొత్తం క్లోజ్ అయిపోతుంది. రేపు నీ పార్టీతో పోటు నువ్వు జైలుకి పోతావు. ఈ రాష్ట్రాన్ని మేము కాపాడు చేస్తాం. జై హింద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న పలాసలో మాట్లాడుతూ ఏదో ఉత్తరాంధ్ర అభివృద్ధి టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని చెప్పి ఒక తప్పుడు మాట మాట్లాడి చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ అభివృద్ధి చేతకారి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు అంటే చాలా విడ్డూరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గడిచిన 4 సంవత్సరాల్లో పూర్తిగా మోసం చేసి, దగా చేసి మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి ఏం పీకారో నా కొడకని అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేతకనాడు దొంగదారు ఎత్తుకొని ఓట్లు కుంభకోణం చేసి, ఓట్ల స్కామ్ చేసి తొలగించేస్తావు. కానీ ఆ తెలుగు శక్తి నువ్వు తొలగిస్తే నేను ఇలా భయపడలేదు, పోరాటం చేశాను. మనీష్ కుమార్ ఆర్డర్ పాస్ చేశారు.
నిజంగా రామ్ ఓటు తొలగిస్తే ప్రొసీజర్ కాకుండా రీస్టోర్ చేయమని చెప్పి ఆర్డర్ ప్రశ్నించాను. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది విత్ 8 weeks. అసలు జగన్మోహన్ రెడ్డి నీ చాప్టర్ అయిపోయింది, నీ ఆట ఇంకా ఎన్నో రోజులు ఆట ఆడేవాడు ఇప్పుడు రాలేక ఆడావు. సో మేము ఆట ఆడి తెలుగుంటూ చూడబోతున్నాం. అందులో చంద్రబాబు నాయుడు ముందు ఓ బచ్చా నువ్వు, ఆయన వయసు అంత లేదు నీ అనుభవం, నీ రాజకీయ అనుభవం, కానీ ఈవేళ ఆయనతో ఢీ కొడుతున్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల్ని పరిపాలన రాజధాని చేస్తానంటే ఇక్కడ ప్రజలు మోసం చేస్తారని చెప్పి మాట్లాడావు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ 4 సంవత్సరాల్లో ఏం పీకారు అని అడుగుతున్నాను, ఏం అభివృద్ధి చేస్తా ఉంటున్నాను. విశాఖపట్నం ఉత్తరాంధ్రలో మొత్తం సంపద మొత్తం దోచుకెళ్ళిపోయి రాష్ట్రం సర్వనాశనం చేసి నేను ఉద్ధరించాలంటున్నావా? ఇక్కడ పలాసలో ఆ కిడ్నీ హాస్పిటల్ పెట్టడానికి నాంది పలికిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీనికి ఫస్ట్ పోరాడు. ఆ హాస్పిటల్ కూడా పూర్తిగా సిద్ధిరి అప్పలరాజు మొత్తం స్కామ్ చేసి డబ్బులు మొత్తం దోచుకున్నారు మీరు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో బావాచి మఠం భూములు ధర్మాన్ ప్రసాదరావుని సీతారాము అడ్డంగా దోచుకుంటే ఏం అడిగామని చెప్పంటున్నాను, నీకు వాటా అని. అంతా మేము ఒకటే డిమాండ్ చేస్తాం కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేశారో ఈయన పైన సెక్షన్ 124A, సెక్షన్ 409, సెక్షన్ 420 పెట్టని డిమాండ్ చేస్తాం. ఈవేళ యువతను మోసం చేశారు, జాబ్ కనీసం మోసం చేశారు. ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్ అవుతే ఏం పీకే అడుగుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానులు నిన్ను బోస్ డీకే అంటుంటే నాకు చాలా బాధ చేసుకొస్తాను. ఎందుకంటే పదే బోస్ డీకే అంటారు. సిగ్గుందని అంటాను, కానీ నేను చాలా బాధపడుతున్నాను. నా ప్రీత ముఖ్యమంత్రి నా మాట అంటుంటే నా గుండె తలిగిపోతుంది. ఇప్పటికైనా సరే మారి రాష్ట్రానికి కోసం ఏం చేసో చెప్పు. ఇవాళ విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండలో క్యాంపస్ కట్టావు, ప్రజాధనాన్ని విలువ చేసావు. అందువల్ల చంద్రబాబు నాయుడు చేయని తప్పుకి 53 రోజులు జైల్లో పెట్టావు. ఈ రోజుకు సాక్ష్యం పెట్టకపోయావు. మరి ఈవేళ 500 కోట్ల రూపాయలు నువ్వు నిధి ప్రజాధనాన్ని దోచుకుని ఏం చేయడుగుతాను. విశాఖపట్నంలో కలెక్టరేట్, రైతు బజార్లు, ఎంఆర్ అన్ని తాకట్టు పెట్టావు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టావంటే నువ్వు ముఖ్యం పనికొస్తా ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి వేలుపై ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి రేపు వచ్చే ఎలక్షన్లో పోటీ చేసి పని కాకుండా చెప్పి ఢిల్లీ కోరాం. ఈ ముఖ్యమంత్రి అనారోగ్యం తేబోతున్నాం. ఈ ముఖ్యమంత్రి జైలుకి పంపిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవం పార్టీ తెలుగు జాతి నిలబెడతాం. అవసరమైతే ఉత్తరాంధ్ర మీద ప్రేమ కురిపిస్తాం. కాబట్టి నీకు దమ్ముంటే ఉత్తరాంధ్ర పొడి చేసి అడుగుతాను. నీ పైన నేనే పోటీ చేస్తాను, నేను ఓడిస్తాను. నువ్వు రాయలసీమ సింహం అయితే చెప్పు, లేదు రాయలసీమ పిల్లంటే చెప్పు. ఈ ఆంధ్ర సింహం నీ ఊరు వస్తాను, నీ పులిని వచ్చి అక్కడే ఓడించి ఆంధ్రప్రదేశ్ గౌరవం నిలబెట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసినాక తెలిసి పొరపడుతుంది. జై హింద్.